ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మన గూగుల్ అకౌంట్ లో ఉండే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పి మన వీడియోలో అయితే చూద్దాం. అయితే చాలా మంది మన జీమెయిల్ అయితే యూజ్ చేస్తుంటారు, కానీ ఆ జీమెయిల్ రిలేటెడ్ తో ఉండే గూగుల్ అకౌంట్ లో ఏ సెట్టింగ్స్ ఉంటాయి, మనం ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, ఏ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలి, సో ఏ సెట్టింగ్స్ పట్ల మనం నిర్లక్ష్యంగా ఉంటే మనం సైబర్ క్రైమ్కి లోన్ అవుతాం, లేదంటే మన అకౌంట్ హ్యాక్ అవుతుంది. సో ఇలాంటి విషయాలు చాలా మందికి అయితే తెలియదు. సో మన గూగుల్ సెట్టింగ్స్లో లేదంటే గూగుల్ అకౌంట్స్లో మెయిన్గా ఏ సెట్టింగ్స్ ఉంటాయి, సో వాటిని మనము ఏవి ఆన్ ఆఫ్ చేసుకోవాలని చెప్పి మనం పూర్తిగా వీడియోతో చూద్దాం. సో వీడియోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ పెట్టి ఆఫ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలా మందికి మన గూగుల్ అకౌంట్లో ఏ సెట్టింగ్స్ ఉంటాయో తెలియదు. అయితే మన జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మన రైట్ సైడ్ కార్నర్ లో ఇలా మన ప్రొఫైల్ పిక్ లేదంటే డీపీ అయితే కనిపిస్తుంది. ఈ నేమ్ కింద మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మన గూగుల్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఈ గూగుల్ అకౌంట్ అనేది మనం యూజ్ చేసే జీమెయిల్ తో లింక్అప్ అయి ఉండి మనం యూజ్ చేసే ప్రతి యాప్ తో కూడా కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఈవెన్ గూగుల్ పే కానీ, గూగుల్ ప్లే స్టోర్ కానీ, లేదంటే యూట్యూబ్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, ఇలా గూగుల్ ప్రొడక్ట్స్ ఏమి ఉన్నాయో అన్నిటితో ఈ అకౌంటే లింక్అప్ అయి ఉంటుంది. బట్ మనం ఫస్ట్ క్రియేట్ చేయడం జీమెయిల్ ద్వారా క్రియేట్ చేస్తాం. సో జీమెయిల్ ద్వారా జీమెయిల్తో పాటు ఆటోమేటిక్గా గూగుల్ అకౌంట్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ అకౌంట్లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సో వీటిపైన మనము నెగ్లెక్ట్గా ఉంటే మనం చాలా నష్టపోతాం అనమాట. కాబట్టి ఆ సెట్టింగ్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ మనకు కనిపించే పేజ్ వచ్చేసి దీన్ని హోమ్ పేజ్ అంటారు. అంటే దీంట్లో మెయిన్ ఫీచర్స్ అన్ని అవుట్లైన్ గా ఇక్కడైతే కనిపిస్తాయి. సో దీనిలో ఫస్ట్ వన్ చూసుకుంటే ఇలా మన పేరుతో కనిపిస్తుంది, వెల్కమ్ టు అని చెప్పి మన నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక కిందికి వచ్చి చూస్తే మై పాస్వర్డ్, డివైజెస్, పాస్వర్డ్ మేనేజర్, యాక్టివిటీ, ఈమెయిల్ ఉంటుంది. అంటే మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి, మనకి ఎన్ని డివైజెస్ మన జీమెయిల్లో కనెక్ట్ అయి ఉంది తెలుసుకోవడానికి, పాస్వర్డ్ మేనేజర్ లేదంటే మన యాక్టివిటీ తెలుసుకోవడానికి, మన ఈమెయిల్స్లోకి వెళ్ళడానికి ఇక్కడ షార్ట్ కట్లో ఇవైతే కనిపిస్తాయి అనమాట. సో దీని ద్వారా మనం యాక్సెస్ చేయవచ్చు. ఇంకా కిందికి వచ్చి చూస్తే గూగుల్ వన్ అని ఉంటుంది. సో ఇదేంటంటే మన గూగుల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం, ఒక్కోసారి మనం గూగుల్లో కొన్ని కొంటుంటాం, లేదంటే మనం మెమరీ పర్చేజ్ చేస్తుంటాం, వాళ్ళకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. నార్మల్గా మన జీమెయిల్లో 15 GB స్టోరేజ్ ఇస్తారు. మనం ఒకసారి ఆ స్టోరేజ్ అయిపోయినప్పుడు ఇంకెక్కువ స్టోరేజ్ కావాలనుకున్నప్పుడు మనం గూగుల్ అకౌంట్లో స్టోరేజ్ని పర్చేజ్ చేసినప్పుడు మనకి ఇదైతే ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇదే కాకుండా గూగుల్లో VO3ని కానీ, గూగుల్ ఫ్లో కానీ పర్చేజ్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడైతే స్టోరేజ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైవసీ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి షార్ట్ కట్లో వీటిని యాక్సెస్ చేయవచ్చు. సో ఇక్కడ ఇదే కాకుండా మన అకౌంట్ ప్రొటెక్టివ్గా ఉందా లేదా కనిపిస్తుంది. ఇక్కడ ప్రైవసీ సంబంధించిన సజెషన్స్ కనిపిస్తాయి. సో ఇవి మనకి హోమ్ పేజ్లో మెయిన్ ఫీచర్స్గా ఉంటాయి అనమాట. సో దీంట్లో ఇండివిజువల్గా చూస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ హోమ్ పేజ్ కింద మన పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డాటా అండ్ ప్రైవసీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ప్రొఫైల్, పీపుల్ అండ్ షేరింగ్ ఉంటుంది, పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. సో దీనిలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే మన గూగుల్ అకౌంట్ సంబంధించిన, మన జీమెయిల్ సంబంధించిన, లేదంటే మనకు సంబంధించిన ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఇచ్చామో, ఫోన్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ, అడ్రస్ కానీ, ఇంకా ఏమైతే పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చామో అవన్నీ దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ డాటా అండ్ ప్రైవసీ, అంటే మన జీమెయిల్తో అటాచ్డ్గా ఏ డాటా ఉంది, మన ఫొటోస్ కానీ, మన కాంటాక్ట్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఈ డాటా అండ్ ప్రైవసీలో ఉంటాయి. నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా చూస్తే మన పాస్వర్డ్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని రిలేటెడ్ కంటెంట్ కానీ ఈ సెక్యూరిటీలో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఈ పీపుల్ షేరింగ్లో చూస్తే మన డాటా ఎవరెవరితో మనం షేర్ చేస్తున్నాం, షేరింగ్ సంబంధించిన డాటా ఏమేమి ఉన్నాయి, అంటే మనం షేర్ చేసిన డాటా ఏవేవి ఉన్నాయని చెప్పి దీంట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మన ఈ గూగుల్ జీమెయిల్తో రిలేటెడ్గా ఉండే పేమెంట్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఏమి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం, ఆ సబ్స్క్రిప్షన్స్కి మనం ఎలా పేమెంట్ చేసాం, ఆ పేమెంట్ చేసినవి ఏమున్నాయి పెండింగ్ అని చెప్పి ఇక్కడైతే కనిపిస్తాయి. సో వీటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం. సో వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పూర్తిగా వీడియో చూస్తే మీ గూగుల్ అకౌంట్లో మీరు ఏ సెట్టింగ్ చేసుకోవాలి, ఏవి ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి, పూర్తిగా కమెంట్ అయితే వస్తుంది. సో దీనిలో పర్సనల్ క్లిక్ చేస్తే, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే దీంట్లో మన గూగుల్ సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది, గూగుల్ సర్వీసెస్ సంబంధించి. దీంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ప్రొఫైల్ పిక్ ఉంటుంది. సో దీన్ని ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన నేమ్ ఉంటుంది. సో ఈ నేమ్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వచ్చేసి మన జెండర్. సో ఇవి ఇక్కడ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఉంటాయి. నెక్స్ట్ కింద చూస్తే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీంట్లో మనం ఇచ్చిన మెయిల్ ఐడీస్ ఉంటాయి, అడిషనల్ మెయిల్ ఐడీస్ ఉంటాయి, సెక్యూరిటీ మెయిల్ ఐడీస్ ఉంటాయి, రికవరీ మెయిల్ ఐడీస్ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడికి వెళ్ళి దీంట్లో నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ నెంబర్స్, మనం ఈ గూగుల్ అకౌంట్కి మనం ఏ ఫోన్ నెంబర్స్ ఇచ్చాము ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఈ ఫోన్ నెంబర్స్ మార్చుకోవాలనుకున్నా, వీటిని వెరిఫై చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి అయితే వెళ్ళి చేసుకోవచ్చు అనమాట.
సో దీని లోపలికి వెళ్ళి డెప్త్గా నేను చూపించవచ్చు, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను అవుట్లైన్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మేనేజ్ ఈమెయిల్స్ అనమాట. మనం ఎక్కువ మెయిల్స్ కనుక దీంట్లో ఇచ్చినట్టయితే అవన్నీ ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందికి వచ్చి చూస్తే అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ ఏంటంటే మనం ఇచ్చిన అడ్రస్ ఏంటి, లేదంటే మన గూగుల్ మ్యాప్స్ ద్వారా దీనిలో సేవ్ అయి ఉన్న అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వర్క్ అనమాట. సో మనం వర్క్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తే ఇక్కడైతే మనము ఇవ్వచ్చు, లేదంటే ఇచ్చినవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదర్స్ అనమాట. సో దీంట్లో అదర్స్ అంటే మనం ఏమైనా ఇంకా యాడ్ చేసుకున్నవి, మనం వేరే వాళ్ళకి షేర్ చేసుకున్నవి, ఇంకేమైనా కంటెంట్ ఉంటే దీంట్లో అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కిందికి వచ్చేస్తే సెల్ఫీ వీడియో అని ఉంటుంది. సో ఇది ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సెల్ఫీ వీడియోతోని అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మెయిన్ సెల్ఫీ వీడియో ఉంటుంది. సో ఇక్కడైతే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. యూట్యూబ్ లేని వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే కనిపించదు. నెక్స్ట్ యువర్ ప్రొఫైల్స్. మన జీమెయిల్ లో మనం ఎన్ని ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం ఒక జీమెయిల్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది. అంటే 2 ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి నార్మల్ జీమెయిల్ కి, ఇంకొకటి యూట్యూబ్ కి క్రియేట్ చేసుకున్నాను. సో ఇలా నాకు 2 ప్రొఫైల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ ఇంకా ప్రొఫైల్స్ ఎక్కువ ఉంటే అవి ఏవే ఉన్నాయని చెప్పి ఇక్కడ నుంచి అయితే వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్ వాట్ యూ సీ అని చెప్పి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ సెట్టింగ్స్. అంటే ఇక్కడ మనం ఏం చూడాలి, మన డీటెయిల్స్ ని అదర్స్ ఏం చూడాలనేది మెయిన్ ఈ సెట్టింగ్ అనమాట. సో ఇక్కడ ఈ గో టు అబౌట్ ని క్లిక్ చేస్తే మనం ఆ సెట్టింగ్ లోకి అయితే వెళ్తాము. సో దీంట్లో ఇక్కడ మనం నేమ్ కానీ, ప్రొఫైల్ పిక్ కానీ, జెండర్ కానీ, బర్త్డే కానీ ఇవి మనమే చూడాలా, మనతో పాటు ఇతరులు కూడా చూడొచ్చా అని చెప్పి ఇక్కడ ఆన్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కిందికి వచ్చేస్తే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మన మెయిల్ ఐడీస్, తర్వాత మన ఫోన్ నంబర్స్, మన డీటెయిల్స్ ఉంటాయి. సో ఇవి మనకు మాత్రమే కనిపించాలా, ఎవరికైనా కానీ అందరికీ కనిపించాలని చెప్పి ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను మెయిల్ ఐడి మాత్రం అందరికి కనిపించేలా పెట్టుకున్నాను. రికవరీ ఈమెయిల్ కానీ, లేదా అడ్రస్లు కానీ, ఇక్కడ మన ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ఎవరికి కనిపించొద్దని నేను హైడ్ చేసుకున్నాను. సో ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మన ఇక్కడ ఓన్లీ యూనా లేదంటే ఎనీవన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఎనీవన్ క్లిక్ చేస్తే అందరికి కనిపిస్తుంది, ఓన్లీ యూ క్లిక్ చేస్తే మనకు మాత్రం కనిపిస్తుంది. సో ఇలా ఇక్కడ సెట్టింగ్ లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మన దీంట్లో ఫీచర్స్ ఉంటాయి. సో ఇది మెయిన్ సెట్టింగ్ అనమాట. ఎందుకు అంటే ఇది అందరికీ కనిపించేలా పెట్టుకుంటే మన ఫోన్ నెంబర్ కానీ, మన ఇన్ఫర్మేషన్ కానీ అందరికీ వెళ్ళిపోతుంది, అందరికి షేర్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం చాలా మంది ఏం చేస్తాం, మన జీమెయిల్ ఐడి క్రియేట్ చేస్తాం, మన ఫోన్లో వాడుతుంటాం. సో అలా వాడుతూనే ఉంటాం. 1 year వాడుతుంటాం, 2 years వాడుతుంటాం. సో దానిలో ఏ సెట్టింగ్స్ ఉన్నాయో తెలియదు, దానిలో ఏమేమి ఉంటాయో కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా మన ఈ డీటెయిల్స్ అన్ని వేరే వాళ్ళకైతే షేర్ అవుతుంటాయి అనమాట. సో ఇలా వీటిని ఆఫ్ చేసి పెట్టుకున్నప్పుడు ఎవరికి షేర్ కాకుండా మనకు మాత్రమే కనిపించేలా ఉంటాయి అనమాట. సో ఇలా దీంట్లో ఇంకా కిందికి వచ్చేస్తే అబౌట్ అని ఉంటుంది. సో దీనిలో మనం లింక్స్ కానీ, ప్లేసెస్ కానీ ఇక్కడ ఇస్తే మనం దీనిలో కనిపిస్తాయి. నేను ఇక్కడ ఏమి ఇవ్వలే కానీ కనిపించలేదు. ఇక్కడ నెక్స్ట్ కింద చూస్తే వర్క్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే మన వర్క్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ ఇస్తే మనం దీంట్లో అవి ఎవరికి కనిపించాలి, ఎవరికి కనిపించొద్దు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా దీంట్లో అబౌట్ మీలో అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో ఉంటాయి అనమాట. సో ఇంకా కిందికి వచ్చి చూస్తే ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది. సో మన పాస్వర్డ్ కూడా ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మన సైన్ ఇన్ ఆప్షన్ అడుగుతుంది, సైన్ చేసి మనం న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జనరల్ ప్రిఫరెన్సెస్ అండ్ వెబ్ అని ఉంది. సో ఇదేంటంటే మన జనరల్ ప్రిఫరెన్సెస్ అంటే మన వెబ్సైట్ లో సెట్ చేసినప్పుడు ప్రిఫరెన్సెస్ ఏమి ఉండాలి అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మెయిన్ గా లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉంది. సో ఇదేంటంటే మనము ఏ లాంగ్వేజ్ ద్వారా సెట్ చేస్తామో ఉంది అనమాట. అంటే నేను ఇంగ్లీష్ లో సెట్ చేస్తాను కాబట్టి ఇంగ్లీష్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ టూల్స్ అనమాట. ఇన్పుట్ టూల్స్ అంటే ఏంటంటే మనం ఇంగ్లీష్ లో సెట్ చేసినప్పుడు మనకు తెలుగులో ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి మనం సెట్టింగ్ పెట్టుకుంటాం కదా, అది ఇన్పుట్ టూల్స్ అనమాట. సో ఇది ఇన్పుట్ టూల్స్ ఏ లాంగ్వేజ్ అని అడుగుతుంది. నేను ఇక్కడ నా మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను తెలుగులో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ యాక్సెసిబిలిటీ హై కాంట్రాస్ట్ కలర్స్ అని ఉంది. అంటే మనకు యాక్సెసిబిలిటీ ఎలా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ ఆఫ్ ఉంటుంది అంతే. నేను ఆన్ పెట్టుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనం పూర్తి కంట్రోల్లో ఉంటుంది అనమాట అకౌంట్ వచ్చేసి. సో ఇది పర్సనల్ డీటెయిల్స్ లో, పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో ఉంటాయి ఈ సెట్టింగ్స్ వచ్చేసి. నెక్స్ట్ మనం చూస్తే డాటా అండ్ ప్రైవసీ. సో దీంట్లో మన జీమెయిల్ తో లేదంటే మనకు వచ్చిన మెయిల్స్ కానీ, మన ఫోన్లోకి వచ్చిన మెసేజ్లు కానీ, మన ఫోన్తో తీసిన ఫొటోస్ కానీ, ప్రతి ఇన్ఫర్మేషన్ మన జీమెయిల్ తో లింక్ అప్ అయి ఉన్న డాటా అంతా కూడా దీంట్లో ఉంటుంది అనమాట. మనం తిరిగిన ప్లేసెస్ కానీ, మనం షేర్ చేసిన కంటెంట్ కానీ, మన యాప్స్ యూజ్ చేసిన యాప్స్ కానీ, యాప్స్ లో ఇచ్చిన లాగిన్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఈ గూగుల్ అకౌంట్ లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవడానికి అయితే మనకు దీంట్లో ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కిందికి వచ్చి చూస్తే ఈ హిస్టరీ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇది ఏంటంటే వెబ్ అండ్ యాప్ హిస్టరీ అని కనిపిస్తుంది. అంటే మనం యూజ్ చేసే యాప్స్ కానీ, వెబ్సైట్లో కానీ మనం సెర్చ్ చేసే కంటెంట్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఆ హిస్టరీలో సేవ్ కావాలా లేదా ఇక్కడ మనం ఆన్ ఆఫ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆన్ చేస్తే ఆ హిస్టరీ అంతా సేవ్ అవుతుంది, ఆఫ్ చేస్తే సేవ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ టైం లైన్. ఈ టైం లైన్ అంటే ఏంటంటే మన గూగుల్ మ్యాప్స్ మనం ఫోన్లో ఉంటుంది, కానీ చాలా మంది యూజ్ చేయరు. యూజ్ చేయకపోయినా మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ లొకేషన్లో ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ప్రతి ఇన్ఫర్మేషన్ ఆ గూగుల్ మ్యాప్స్లో టైం లైన్లో సేవ్ అవుతుంది.
సో మనం ఏ డేట్ మనం ఇక్కడికి వెళ్ళాము, ఆ డేట్న మనం ఏ లొకేషన్ తిరిగాము, ఆ లొకేషన్లో ఎంత టైం స్పెండ్ చేసాం, పూర్తి ఇన్ఫర్మేషన్ దీనిలో సేవ్ అవుతుంది అనమాట. సో ఈ క్రిమినల్స్ని పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారానే పట్టుకుంటారు. ఎందుకంటే దీంట్లో వాళ్ళు తిరిగిన ప్రతి లొకేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఎక్స్ అనే లొకేషన్లో మర్డర్ చేసి అనుకుందాం వై అనే పర్సన్. సో ఆ పర్సన్ నేను మర్డర్ చేయలేదు అని చెప్పుకుంటాడు. కానీ అతను మర్డర్ చేశాడా లేదా, ఆ లొకేషన్లో అతను ఉన్నాడా లేదా తెలుసుకోవడం ఎలా అంటే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకుంటారనమాట. సో ఇలా పోలీసులు అతన్ని ఈ ఎవిడెన్స్ ద్వారా పట్టుకొని ఈ ప్రూఫ్లన్నీ అతను ముందు పెట్టుకునేసరికి, అంటే అతను ముందు పెట్టేసరికి అతను ఒప్పుకుంటాడు అనమాట, ఇది చేసేది లేక. సో ఇలా ఈ టైం లైన్లో మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ సేవ్ కావాలా వద్దా అనేది ఇక్కడ నుంచి సెట్టింగ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ హిస్టరీ. మనం యూట్యూబ్లో ఎన్నో కంటెంట్ చూస్తున్నాం, ఎన్నో వీడియోలు చూస్తుంటాం. సో ఆ హిస్టరీ అంతా సేవ్ కావాలా వద్దా అనేది ఇక్కడైతే సెట్టింగ్ పెట్టుకోవచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ మై యాక్టివిటీ, టైం లైన్, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు. పర్సనలైజ్డ్ యాడ్స్ అని ఉంటుంది. సో ఇదేంటంటే మనము యూట్యూబ్లో డ్రెస్ సంబంధించి చూస్తాం. సో ఆ డ్రెస్ సంబంధించి చూసినప్పుడు ఆ డ్రెస్ రిలేటెడ్ సంబంధించిన యాడ్స్ మనకు డిస్ప్లే అవుతాయి. లేదంటే మనం ఏదైనా ఈ ఫేస్ క్రీమ్ సంబంధించిన ఏమైనా కంటెంట్ చూసినప్పుడు దాని రిలేటెడ్ యాడ్స్ మనకు ప్లే అవుతాయి. అంటే ఒకవేళ కార్స్ సంబంధించిన వీడియోలు చూసినప్పుడు ఆ కార్ రిలేటెడ్, ఆటోమొబైల్ రిలేటెడ్ యాడ్స్ మనకు ప్లే అవుతాయి. సో ఇలా పర్సనలైజ్డ్ గా మనకు యాడ్స్ ప్లే కావాలా లేదా, ఈ పర్సనల్ కంటెంట్ కావాలా, సేవ్ కావాలా లేదా అనేది ఇక్కడ సెట్టింగ్ అనమాట. సో ఈ సెట్టింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనకు ఆ పర్సనలైజ్ యాడ్స్ రావాలా వద్దా అనేది ఇక్కడ సేవ్ అయి ఉంటుంది అనమాట. సో ఇదే కాకుండా గూగుల్ ఫిట్ అని ఉంటుంది. సో ఈ ఫిట్ ఏంటంటే మన గూగుల్లో ఈ బ్యాండ్స్ పెట్టుకుంటాం, గూగుల్ ఫిట్ సంబంధించినవి. సో ఆ సెట్టింగ్స్ ఏమైనా మనం దీంట్లో ఉంటే అవి మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇవి దీనిలో సేవ్ అవుతాయి అనమాట. నేను ఇక్కడ ఏం కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ సేవ్ కాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ యూ కెన్ షేర్ విత్ అదర్స్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మన ప్రొఫైల్ కానీ మన లొకేషన్ కానీ ఏవైనా వేరే వాళ్ళతో షేర్ చేస్తే అది ఇక్కడ సేవ్ అయి ఉంటుంది అనమాట. మనం ఎవరికో షేర్ చేస్తాం, మన ఫ్రెండ్ ఎవరు ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేయరా అంటాడు, మనం షేర్ చేస్తాం, మర్చిపోతాం. కానీ ఆ షేరింగ్ అనేది మనం ఇక్కడ ఆఫ్ చేసే అంత వరకు కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. మనం ఎవరికి షేర్ చేయకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపించదు, బట్ ఎవరికైనా షేర్ చేస్తే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, వాళ్ళు మనల్ని ట్రాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఇలా దీన్ని మనం ఇంపార్టెంట్ సెట్టింగ్, దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోవడం బెటర్ అనమాట షేర్ చేసిన తర్వాత. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ప్రొఫైల్ కానీ లొకేషన్ కానీ షేర్ చేయవచ్చు. ఇది కాకుండా పేమెంట్స్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ ఇవన్నీ కూడా ఎవరికైనా షేర్ చేస్తే మనం ఏదైనా చేస్తే దీంట్లో అయితే కనిపిస్తాయి. ఈ కింద చూస్తే డాటా ఫ్రమ్ యాప్స్ అండ్ సర్వీసెస్ దట్ యూ యూజ్ అని ఉంటుంది. అంటే మనము ఈ జీమెయిల్ అకౌంట్లో యూజ్ చేసే డాటా ఏమేమి ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. యూట్యూబ్లో మనం డాటా చూస్తాం, ఇది కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ప్లే స్టోర్, లేదంటే గూగుల్లో ఉన్న డిఫరెంట్ యాప్స్ మనం యూజ్ చేస్తుంటాం. సో అవన్నిటి డాటా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదే కాకుండా కింద థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీస్ అని ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమంటే మనం ఒక యాప్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా వెబ్సైట్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు దానిలో సైన్ ఇన్ ఆప్షన్ అడుగుతుంది. సో అలాంటప్పుడు సైన్ ఇన్ విత్ గూగుల్ అని కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా సైన్ ఇన్ విత్ గూగుల్ అంటాం, మనం దానిలోకి వెళ్తాం, అది యూజ్ చేసుకుంటాం, బయటకు వచ్చేస్తాం, దాన్ని మర్చిపోతాం. కానీ మనం అలా సైన్ ఇన్ విత్ గూగుల్ చేసినప్పుడు మనం దానికి ఫుల్ పర్మిషన్స్ ఇస్తాం అనమాట, మనకు తెలియకుండానే. అలా ఇచ్చినప్పుడు మనం ఆ యాప్స్ కానీ ఆ వెబ్సైట్ కానీ మనల్ని ట్రాక్ చేస్తుంటాయి, మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాయి మనకు తెలియకుండా మన గూగుల్ అకౌంట్లోకి వచ్చి. సో మనం అక్కడ ఫుల్ పర్మిషన్స్ ఇస్తాం. సో అలా ఇక్కడ నాకు 24 యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. నాకు తెలియకుండా ఇలా సైన్ విత్ గూగుల్ అని చెప్పి క్లిక్ చేశాను, అవి ఆ పర్మిషన్ తీసేసుకున్నాయి, నాకు తెలియకుండా యాక్సెస్ తీసుకున్నాయి. సో వీటిని మనము వద్దు అనుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇన్వైటే ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే అంటే ఈ పర్మిషన్ యాక్సెస్ తీసేయడానికి అనమాట ఈ ప్రాసెస్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. కింద డిలీట్ ఆల్ కనెక్షన్స్ వీ హ్యావ్ విత్ ఇన్వర్టర్ ఉంటుంది. అంటే మనం ఇన్వర్టర్తో మనం ఇచ్చిన ఈ కనెక్షన్స్ అన్ని కూడా మీరు వద్దనుకుంటే ఇక్కడ దీన్ని డిలీట్ చేయండి అని అక్కడ అడుగుతుంది అనమాట. సో ఈ డిలీట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ఇది డిలీట్ అయిపోతుంది. అంటే మనం ఇచ్చిన అక్కడ పర్మిషన్స్ అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. సో దీన్ని చేసుకోవడం ద్వారా మీ డాటా అనేది బయటకు వెళ్ళిపోకుండా, మీ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో ఇలా దీనిలో ఫీచర్స్ ఉంటాయి. ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంటుంది. ఒకవేళ మనకు జీమెయిల్ ఐడి వద్దుగా నేను కంప్లీట్గా డిలీట్ చేసుకుంటా అనుకుంటే ఇక్కడ డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంటుంది. సో దీనిలో క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి మన లాగిన్ క్రెడెన్షియల్ అడుగుతుంది. సో అక్కడ నుంచి మన ఇక్కడ డిలీట్ గూగుల్ అని చెప్తే 15 days తర్వాత మన అకౌంట్ డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా దీనిలో డాటా అండ్ ప్రైవసీలో సెట్టింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూస్తే సెక్యూరిటీ అనమాట. సో సెక్యూరిటీలో కూడా మనకు దీంట్లో కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి. అవి ఏంటంటే మన గూగుల్ అకౌంట్ సెక్యూరిటీగా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి కింద కొన్ని ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి.
దాని ఫస్ట్ వన్ వచ్చేసి 2 స్టెప్ వెరిఫికేషన్. మన మొబైల్లో మనం గూగుల్లోకి జీమెయిల్లోకి సైన్ అయినప్పుడు ఇంకొక వెరిఫికేషన్ అనేది మన మొబైల్కి వస్తుంది. సో అలా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకున్నామా లేదా, ఎప్పుడు పెట్టుకున్నాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. పెట్టుకోకపోతే ఇక్కడ పెట్టుకోమని చెప్పి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాస్ కీస్. అంటే మనకి ఈజీగా మన జీమెయిల్ని యాక్సెస్ చేయడానికి, లాగిన్ చేయడానికి పాస్ కీస్ ఉంటాయి, అది ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్స్, మనం ఎప్పుడు చేంజ్ చేస్తాం పాస్వర్డ్స్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్కిప్ పాస్వర్డ్స్ ఉంటుంది. మన పాస్వర్డ్ మనం స్కిప్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గూగుల్ ప్రాంప్ట్స్, మనం ఏ ప్రాంప్ట్స్ వాడుతున్నాము అని చెప్పి ఇక్కడ ప్రాంప్టింగ్ అయితే ఇవ్వచ్చు. మనం ఏ ప్రాంప్టింగ్ మీన్స్ మనం జీమెయిల్ని డిఫరెంట్ డివైజెస్లో యూజ్ చేస్తుంటాం మొబైల్స్లో. సో అక్కడ ఏంటంటే మనకు ఒక సెక్యూరిటీ ప్యాటర్న్ అడుగుతుంది. సో అలాంటి ప్రాంప్ట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ 2 స్టెప్ వెరిఫికేషన్ ఫోన్స్, అంటే మన ఈ ఫోన్ నెంబర్తో 2 స్టెప్ వెరిఫికేషన్ ఎన్ని ఫోన్లలో ఉందనేది ఆ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్ అడుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రికవరీ మెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి కాకుండా ఇంకేదైనా మెయిల్ ఐడి మన రికవరీ మెయిల్ ఐడిగా ఇవ్వచ్చు. సో అదేంటంటే ఇది అకౌంట్ హ్యాక్ అయినప్పుడు మనం దాని ద్వారా రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్, ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ గూగుల్ అకౌంట్ పిన్, మన ఫోన్కి మనం పిన్ పెట్టుకుంటాం. సో ఆ పిన్ అనమాట. ఇది కాకుండా ఇంకేమైనా మన గూగుల్ పేకి సంబంధించిన పిన్ కానీ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇలా దీంట్లో ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక కిందికి వచ్చి చూస్తే అథెంటికేటర్ ఉంటుంది, ఈ బ్యాకప్ డివైజెస్ ఉంటుంది, బ్యాకప్ కోడ్స్ ఉంటుంది. సో వీటి ద్వారా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డివైస్ ఉంటుంది, అంటే మనం ఎన్ని ఫోన్లలో మన జీమెయిల్ అకౌంట్ వాడుతున్నాం అని చెప్పి ఆ డివైజెస్ కనిపిస్తుంది. ఇక్కడ మన డివైస్ పోయినట్టయితే, అంటే మన ఫోన్ కింద పోయినట్టయితే మనము ఇలా ఆల్రెడీ మన మెయిల్ లాగిన్ అయి ఉంటే ఇక్కడ ఫైండ్ మై లాస్ట్ డివైజెస్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మన ఫోన్ ఒకవేళ పోయినప్పుడు దీనిలో ఏ ఫోన్ పోయింది, నాకు ఇక్కడ యాక్సిస్ ఫోన్ పోయింది అనుకుందాం ఎగ్జాంపుల్. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మన ఈ ఫోన్ ఎక్కడుంది అనేది మన గూగుల్ మ్యాప్స్లో మన పీసీలో కనిపిస్తుంది, ఏ లొకేషన్లో ఉంది అనేది మన లొకేషన్ కనిపిస్తుంది. సో ఇలా మనము ఈజీగా దాన్ని ఫైండ్ చేయవచ్చు. సో ఎలా అంటే ఇక్కడ ప్లే సౌండ్ ఉంటుంది, సెక్యూర్ డివైస్ ఉంటుంది, ఫ్యాక్టరీ రీసెట్ ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ ద్వారా మనం దీన్ని రీసెట్ చేయవచ్చు. సెక్యూర్ డివైస్ ద్వారా దాన్ని లాక్ చేయవచ్చు. ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ ద్వారా మనం ఫోన్ పోయినా పర్లేదు, డేటా మాత్రం మిస్ అవ్వద్దు అనుకుంటే ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే అది ఫార్మాట్ అయిపోతుంది. ఫార్మాట్ అయిపోయి అది కొత్తగా ఎలా ఉందో అలా ఫ్యాక్టరీ రీసెట్ అయిపోతుంది. సో ఇలా మనం దాన్ని సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఫైండ్ ని చేసుకోవచ్చు, సెక్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద డార్క్ వెబ్ అనమాట. మన డేటా డార్క్ వెబ్ లో ఏదైనా ఉందా తెలుసుకోవడానికి ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. దీనిలోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే మన డార్క్ వెబ్ లో మన మెయిల్ ఐడి కానీ మన డీటెయిల్స్ ఉందా లేదా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ పాస్వర్డ్ మేనేజర్. సో మన పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవడానికి దీనిలోకి వెళ్ళి మన పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు, న్యూ పాస్వర్డ్ ని ఇచ్చుకోవచ్చు. సో ఇలా సెక్యూరిటీలో ఉంటాయి. నెక్స్ట్ పీపుల్ అండ్ షేరింగ్. సో నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను, ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ పీపుల్ అండ్ షేరింగ్. సో దీనిలో తీస్తే మన కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కనిపిస్తాయి. మన ఫోన్ లో ఏ కాంటాక్ట్ సేవ్ చేసామో అవన్నీ కూడా ఈ మన గూగుల్ అకౌంట్ లోకి ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడైతే కనిపిస్తాయి అనమాట. సో ఇలా మన కాంటాక్ట్స్ ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని కింద మనం ఏదైనా కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ సేవ్ కావాలా ఆటోమేటిక్ గానీ ఇక్కడ యారో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏమైనా బ్లాక్ చేస్తే ఇక్కడ బ్లాక్ లో యూజర్స్ ఉంటారు, బ్లాక్ కాంటాక్ట్స్ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇదే కాకుండా లొకేషన్ షేర్ చేసుకుంటే ఆ లొకేషన్ ఎవరితో షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ అబౌట్ మీ ఎవరితో షేర్ చేసుకున్నాం కనిపిస్తుంది. ఇదే కాకుండా మన బిజినెస్ ఫీచర్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదంటే మనం యాడ్స్, ఈ రికమెండేషన్ యాడ్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి అనమాట పీపుల్ అండ్ షేరింగ్ లో. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. మన గూగుల్ వన్ ద్వారా మనం ఏమైనా పేమెంట్ చేస్తే ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇదే కాకుండా ఇంకేమైనా మనం పేమెంట్ చేసినా దీంట్లో అయితే కనిపిస్తుంది. తీసుకున్న సబ్స్క్రిప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా దీంట్లో ఉంటాయి అనమాట. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనము ప్రతి సెట్టింగ్ కూడా థరోగా చూడాలి. ప్రతి సెట్టింగ్ కూడా మనకి ఇంపార్టెంటే. మనకి ఏది ఆన్ ఆఫ్ కావాలి, మనం ఏది ఆన్లో పెట్టుకోవాలి, ఏది ఆఫ్లో పెట్టుకోవాలి. సో ఇవన్నీ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏవి ఇతరులకు కనిపించాలి, ఏవి మనకు మాత్రమే కనిపించాలి. ఇవన్నీ మనం సెక్యూర్గా పెట్టుకున్నప్పుడు మనం ప్రైవసీగా మన డేటా కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట. లేదంటే ఫోన్ నెంబర్ మనకు తెలియకుండానే అందరి చేతిలోకి వెళ్ళిపోతుంది, మన డేటా కూడా మనకు తెలియకుండానే హ్యాక్ అయిపోతుంది, అందరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా మనము ఈ గూగుల్ అకౌంట్తో లింక్అప్ అయి ఉన్నాయి కూడా అందరితో షేర్ అవుతుంది మనకు తెలియకుండానే. కాబట్టి మనకు పూర్తిగా దీనిపైన కమాండ్ ఉన్నప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని మనం ఏవి కావాలో అవి ఆన్ ఆఫ్ చేసుకున్నప్పుడు మనమైతే మన అకౌంట్ని ప్రొటెక్టివ్గా ఉంచుకోవచ్చు, మనం సేఫ్గా ఉండవచ్చు. సో ఇవి మన ఈ గూగుల్ అకౌంట్లో ఉండే మెయిన్ సెట్టింగ్స్. సో అవి ఇవి ఆన్ ఆఫ్ చేసుకోవాలనేది వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు పూర్తిగా డీటెయిల్గా చూడండి, ఎందుకంటే నేను అవుట్లైన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే
ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లీస్ట్ ఒక 1 నుంచి 1.5 అవర్ టైం తీసుకుంటుంది. కాబట్టి నేను అవుట్లైన్గా పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇక్కడ డీటెయిల్గా చూడండి. మీ అకౌంట్ని, మీ గూగుల్ జీమెయిల్ని, మీ గూగుల్ అకౌంట్ని ప్రొటెక్ట్గా ఉంచుకోండి. సో ఇది మీకు యూస్ఫుల్గా ఉందని అయితే అనుకున్నాను. సో వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ అప్డేటెడ్గా ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.